మష్రూమ్ లాగా ఉంటాయి అన్నమాట. అదే పుట్టగొడుగుల్లాగా. పుట్టగొడుగులు. Have you seen it today? ఈ రోజు మీరు చూసారా? తెలుసుగా మీకు? Shaved here. ఇక్కడ వారు షేవ్ చేసుకుంటారు. అదే మొత్తం ఎంట్రకలను తీసేసి షేవ్ చేసేసుకుంటారు. The tractor has gone on this field. Yes. ట్రాక్టర్ ఈ యొక్క పొలములో దున్నిపోయింది. Leaving this. Leave this. దీన్ని విడిచిపెట్టేసింది ఇప్పుడు మధ్యలో. This grows like this. మరి ఇది ఈ విధముగా పెరుగుతుంది ఇది. This is what Brother Branham saw. అదే సోదర్ బెనమ్ గారు చూశారు. What did he say? ఆయన ఏం చెప్పాడు? Sissified boys. ఆడంగి అబ్బాయిలు. What is sissified? ఏంటి ఆడంగి? Boy wanting to be like girl. Yes. అబ్బాయి అమ్మాయి వలె ఉండాలని కోరిక కలిగి ఉండడం. అబ్బాయిగా ఉండి అమ్మాయి వలె ఉండాలని. The boy went to the barber shop. Sorry, I'm preaching like this, but I want to preach something so that you benefit. Yes. క్షమించండి నేను ఈ విధంగా బోధిస్తున్నందుకు, కానీ నేను ఇలా బోధించడం ద్వారా మీకు ఏదో ఒక లాభం జరుగుతుందని చెప్తున్నాను. The boy said, ఆ అబ్బాయి కటింగ్ షాప్కి వెళ్ళాడు, ఆ మంగళవారి షాపు. అబ్బాయి చెప్పాడు, I'm going for a haircut. మరి నేను నా యొక్క జుట్టును కత్తిరించుకోవడానికి వెళ్తున్నాను. Okay, you go. సరే వెళ్ళండి మీరు. When he comes back, మరి అతను తిరిగి వచ్చినప్పుడు, how did you get such a haircut? అరే ఇలాంటి కటింగ్ ఎలా చేసుకున్నావు నువ్వు? They cut like this. వాళ్ళు ఈ విధంగానే కట్ చేస్తారు. They cut like this. వాళ్ళు ఈ విధంగానే కట్ చేస్తారు. Why didn't you tell the barber? అయితే నువ్వు ఎందుకు ఆ బార్బర్కి ఆ మంగళవారికి చెప్పొద్దు నువ్వు? You should have told the barber. అతనికి ఆ కటింగ్ చేసేవాడికి నువ్వు చెప్పాల్సి ఉండే. But the barber said, this looks good. అయితే ఆ మంగళవాడు ఏమన్నాడంటే ఇది చూడడానికి బాగుందని అంటాడు. చూడడానికి బాగుంటుందని అన్నాడు. Barber says it's look good or you say it is good? మంగళవాడు చెప్పాడా ఇది చూడడానికి బాగుంటుందని, లేకపోతే నువ్వు చెప్పావా ఇది చూడడానికి బాగుంటుందని? You are suffering from a sissy spirit. Yes. నీవొక ఆడంగి ఆత్మ చేత బాధపడతా ఉన్నావు. That spirit will one day not stop at hairs, but one day make you act like a woman. Yes. ఆ ఆత్మ అది వెంట్రుకల దగ్గర మాత్రమే ఆగిపోదు, కానీ ఒక రోజున నిజంగా నిన్ను స్త్రీ వలె ప్రవర్తించేటట్లు చేస్తది. Are you listening? మీరు వింటున్నారా? Where does that spirit come from? ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? From the days of Sodom. సొదొమ దినముల నుండి. Sodom haircut. సొదొమ హెయిర్ కట్. Haircut Sodom style. Yes. సొదొమ స్టైల్లో జుట్టును కత్తిరించుకోవడం. Are you listening? వింటున్నారా మీరు? And with that haircut standing in the church, praise God, hallelujah, amen. Devil says, I'm not hearing your amen and hallelujah. You are mine. You are mine. ఇలాంటి జుట్టు కత్తిరించుకొని చర్చిలోకి వచ్చి హల్లెలూయా, ఆమేన్, ఓ హల్లెలూయా అని అంటే దయ్యం అంటది, నేను నీ హల్లెలూయాను వింటలేను, నేను నీ యొక్క ఆమెలు వింటలేను, నువ్వు నా వాడివి, నువ్వు నాకు చెందిన వాడివి, అవునవును నాకు చెందినోడివి నువ్వు. And that man starts singing, oh Lord my God, thou art when I was an awesome wonder. And God says, yes, I am a God, but I am still not your God. మరి ఆ వ్యక్తి నిలబడి ఇలా పాట పాడుతూ ఉంటాడు, ఓ దేవా నువ్వు నా దేవుడవై ఉన్నావు, నువ్వు ఎంతో అద్భుతమైన దేవుడవై ఉన్నావు అని అన్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, అవును నేను దేవుడనే, కానీ నేను మాత్రం నీకు దేవుడని కాదు. I'll not accept your worship. నేను నీ ఆరాధనను అంగీకరించను. That's why the prophet said, ఆ కారణాన్ని బట్టి ప్రవక్త చెప్పాడు, bobbed head women with lipsticks and faces in the choir singing songs, not knowing, doing God a service but without his will. Yes. ఆ జుట్టు కత్తిరించుకున్న పొట్టు జుట్టుగా చేసుకొని పొట్టు జుట్టుగా చేసుకున్న స్త్రీలు మరియు పెదవులకు రంగులు పూసుకొని లిప్స్టిక్లు రాసుకొని వారు ఆ కోయరలో ఉండి వాళ్ళు దేవునికి పాటలు పాడుతూ ఉంటే అప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో నేను మీ యొక్క ఆరాధనను నేను అంగీకరిస్తలేను. వారికి తెలియదు వాళ్ళు దేవుడు వాళ్ళ ఒక ఆరాధనను అంగీకరిస్తలేడన్న సంగతి. What was the boy